హాయ్ హలో నమస్తే, నేను మీ హైమ. ఇవాళ నా స్టైల్లో మటన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ మటన్ కర్రీలోకి నేను ఆయిల్ పోసా కదా, ఈ మటన్ కర్రీకి ఒక ట్రిక్ ఉంది. సేమ్ అచ్చం ఇలాగే చేస్తే మీకు రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ వస్తుంది. దీనికోసం ఈ వీడియో మొత్తాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ట్రిక్ మీకే అర్థమైద్ది. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, పల్లీల ఆయిల్ వేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ఇందులోకి 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వండి. వేగాక ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా వేగాక ఇప్పుడు 2 పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయల్ని తీసుకొని బాగా సన్నగా తరిగి ఈ ప్యాన్లో వేసుకోండి. వేసుకున్న దాన్ని బాగా కలపండి. కలిపాక ఇందులోనే 4 పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలపండి. ఈ అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, ఒక బిర్యానీ ఆకు, 1 స్టార్ పువ్వు, ఒక 8 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 యాలకులు తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని వీటినన్నిటినీ మీడియం ఫ్లేమ్లో కొంచెం రోస్ట్ చేసుకోండి. చేసుకున్న దాన్ని పక్కకు తీసుకొని కొంచెం ఆరనివ్వండి. ఈ లోగల ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. వేయించుకున్నాక నేను 1 కేజీ మటన్ తీసుకుంటున్నాను. ఈ మటన్ అంతా దాంట్లో వేయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా నేను 1 కేజీ మటన్కి చెప్తున్నాను. వేసుకున్నాక బాగా ఈ మటన్కి ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఇలాగే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ ఇనికేదాకా వేయించుకోండి. వేయించుకున్నాక ఇప్పుడు 1 కేజీ మటన్కి 1.5 లీటర్ వాటర్ పోసుకుంటున్నాను నేను. లేదు ఈ టైంలో మీరు కుక్కర్ పెట్టుకొని ఒక 7-8 విజిల్స్ రానివ్వండి, త్వరగా అయిపోద్ది మటన్ కర్రీ. నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకున్నాక ఇప్పుడు ఈ రెసిపీ కూడా దగ్గర పడింది. చూడండి ముక్క ఎలా ఉడికిందో మీకు చూపిస్తున్నాను. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మీకు ఉప్పు కారాలు ఇందులోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల మసాలా వేసుకుంటున్నాను.